3 విరాట రాజా నీ పందెం గోవింద. మళ్ళా ఏం తెచ్చావు మనవడా? చిలక, విరాట చిలక. విరాట చిలక ఏమిటి మనవడా? అదిగో ఆడే పాడే అందాల చిలక. ఎవరు? మా అవసరా? తాతయ్య ఆ చిలక నాకు కావాలి. అలాగే ఉండు మనవడా, ఉండు. నాన్న, నాకు బొమ్మల పుట్టికలు పెట్టుకోవడానికి నెమలి ఈకలు కావాలి నాన్న. నెమళ్ళు ఇక్కడ ఎందుకుంటాయమ్మా? తోటలోకి వెళ్ళు, దొరుకుతాయి. అలాగే. తాతయ్య చిలక ఎగిరిపోయింది. చిలక ఎగిరిపోయిందని చిన్నబుచ్చుకుంటావేం చిట్టి తండ్రి? వెళ్ళి పట్టుకో. చిలక, చిలక. చూచారా మహారాజా, మా మనమడి మనసు మీ ఉత్తరం మీద లగ్నమైంది. ఇక లగ్నం పెట్టించడం మీ వంతు, వివాహ బంధంగా మార్చుకోవడం మా వంతు. ఏ శకుని రాజా, ఏవో పాచికలు విసురుతున్నట్లున్నారు. ఇంకా లేదు కృష్ణ, విసరబోతున్నాను. ఏం వస్తావా? పందెం కాస్తావా? మీ పాచికలు మా దగ్గర పారవ గాంధార రాజా. అది సూనృతము కృష్ణ, సూనృతము సూనృతము. మద్రభూపతులు, మేనమామ శల్య మహారాజులకు అభివాదములు. చిరంజీవ. కావాల్సిన వారు నీవే ఇంత ఆలస్యం చేయవచ్చునా మామ? మామ గుట్టు అల్లుడు రట్టు అన్నట్టు నీకు తెలియందే ఉంది అల్లుడు. మదిర, మదవతి, మరపు, మైమరపు అంతే. సరే, ముందు చంద్రశాలకు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. మాకు విశ్రాంతి అవసరం లేదు అల్లుడు, కావలసింది తచ్చాంతి. తచ్చాంతి రండి. మానవ మహీపత్ర కారకులు రత్నమాణిక్యాలు. మంచిది. ఓహో, జూదమా? మాకు మోదమే. వ్యసనానికి మాకు ఆహ్వానమే అనవసరం. అల్లుళ్ళు, మీరు వెళ్లి పనులు చూడండి. చూడండి మద్రభూపతి, గాంధారరాజు ఈ క్రీడలో ఘటికుడు. నా పాచిక పారడం లేదు. ఈ పొడి పొడి సరదాలు మాకు సరిపడవు విరాట్ రాజా. ఎత్తు వేయాలంటే మత్తు కావాలా మధురా మహాప్రభు? ఓహో గాంధార రాజా, ఇది సూనృతము. ఎవరక్కడ? మధు, మదవతి. వెయ్యండి పాచికలు. పాడందే. పాటకట్ట, గడ్డకట్టు, దుఃఖ పడతం లేదు. కుదిపి చూడందే చుక్క కూడా పడదు గాంధార భూపతి. కుదపండి. ఇదేం ద్రవం? ఏ ఉపద్రవం? తాగమంటే తడుపుకుంటేవా తాత? ఓరి కొండముచ్చు, ఇది నీ పనే. కోపడకు తాత, పొడి బట్టలు ఇచ్చానుగా, ఉడుకో ఉడుకు. తీసుకో తాత. నీ మాయదారి బట్టలు రాకూడదు. మందిరంలో వెళ్ళి బట్టలు మార్చుకుంటాను. అన్నా, ఇంకా ఎందరో రాజులు కానుకలతో వేచి ఉన్నారు. ఆ కానుకలన్నీ నీవే స్వీకరించి కోశాగారమునకు చేర్పించు. అటునండి. ధర్మజ, ఏమి నీ వైభవము! నదులన్నీయు సాగరమున చేరునట్లు ఈ భూమండలమందలి సమస్త సంపద నీ కోశాగారమునకే చేరుతున్నది కదా.
ఎందరు రాజులు నీ ఎదుట తలలు వాల్చెను. ఎంత నీ కీర్తి దిగంతముల వ్యాపించినది. నీ ఆధిక్యతను ప్రదర్శించుటకేనా మమ్మీ రాజసూయమునకు ఆహ్వానించినది. నీ అనంత ఐశ్వర్యము గమనించి కించపడుటకేనా మమ్మీ కోశాగారమునకు అధిపతిగా నియమించితివి. పరోక్షముగా నీవు చేసిన ఈ అవమానం మానధనుడెవ్వడు సహించడు సహించజాలడు. పితామహ, నీ కృప వల్ల రాజసూయము నిర్విఘ్నముగా నెరవేరినది. ఉద్యాపనగా సర్వాధికుని ఒకరిని పూజింపవలను కదా. అగ్రాసనం అధిష్ఠించుటకు అర్హుడైన ఉత్తమ పురుషుడెవరో సెలవిండు. సాక్షాత్తు పురుషోత్తముడే ఈ సభాస్థలి ఎందుండగా ఉత్తమ పురుషుడెవ్వరని అడిగదవేళ ధర్మనందన. బ్రహ్మేంద్రాది దేవగణములు ఎవని ఆరాధించును, సకల వేదములు ఎవని ఆధిక్యతను కీర్తించును. హట్టి యజ్ఞ పురుషుడు, యజ్ఞ ఫలదాత శ్రీమన్నారాయణుని అవతారము అయిన శ్రీకృష్ణ భగవానునకు అగ్రపూజ చేయుము. సమానులలో ఉత్తమునిగా ప్రసిద్ధిగాంచు. కృతార్థుడని పితామహ. జ్ఞానవయ వృద్ధులు, లోక ప్రసిద్ధులు ఇందరుండగా అగ్రాసనమిచ్చుటకు అతి నికృష్టుడు, కష్టచరిత్రుడు నీకీ కృష్ణుడే లభించన. సమర్థులైన జనపాలకులెందరినో నిరసించి ఒక పశుపాలకుని పూజించుటకు నీకెంతటి ధైర్యము? ధర్మాచరణమే ధైర్యమునకు ఆధారము శిశుపాల. యోగీశ్వరేశ్వరుడు ఈ లోకపాలకునికి ఏ జనపాలుడు సాటి రాగలరు? ఏమంటివి? ఈ ధర్మభ్రష్టులకెవరూ సరికాదారా? రోడ్డు కంటే ఆచార్యుడా, తల్లి కంటే పరాక్రమవంతుడా, తల్లి కంటే రామశీరుడా, లేక సుయోధుని కంటే అభిమానుడా? ఈ అదుని చూపించి మా అవమానించుడా? అధికుల ఆదరించుట అల్పులు మాత్రమే అవమానముగా భావించురు శిశుపాల. నీ అధిక ప్రసంగముచే అధ్వరమునకు ఆటంకము కల్పించకము. ఇందరు ఋషులు, రాజన్య ప్రముఖులు అంగీకరించిన ఈ లోకపూజ్యుని ఆధిక్యత నీ ఒక్కరవ కాదలతో నీ ధైర్య సాహసములు పెచ్చు పెరుగునా, పదుగురు మెచ్చుకొందురా. వింటిరా సభాసదులారా, అభిమానవంతమైన మహీపతులారా, ఈ కొట్ల కాపరి యోగేశ్వరుడట, ఈ గోపికాలోనుడు లోకపూజ్యుడట. జారుడు, చోరుడు, స్త్రీహత్య, గోహత్య చేసిన మహాపాతకుడు, జరాసంధుని చేతిలో 18 మార్లు ఓడిపోయి పారిపోయిన భీరుడు, కనీసం రాజ్యార్హత లేని ఒక యాదవునికి అగ్రపూజ చేసి రాజలోకమును అవమానించుటకే ఈ ధర్మరాజు రాజసూయమునకు ఆహ్వానించినాడు. ఈ అగ్రపూజ కొనసాగరాదు. ఒరే వాచారాశికులారా, మరొక్క మారు శ్రీకృష్ణ నిందకు పాల్పడితేవేని నా గదాదండమున నీ శిరస్సు భగ్నము చేసేదను. భీమసేన, నీకెందులకి ఈ ఆవేశము? ఆ యదుసింహుడు గర్జించు వరకే ఈ శునకముల అరుపులు, ఆర్భాటములు. యదుసింహుడని పట్టువలే పొగడుచుంటి వాపి. వాసిగ పామనో బురద పామునో ఎద్దునో గూల్చి తానములు చేసడి స్త్రీల చేలములు చేకొని పోవగా దైవలీలగా ఊసిరి నీదు భక్తులు అది గొప్పగా నిల్చుచు సిగ్గుమాలి ఆకాశనమెక్కగా తగవురా దిగరా అవివే. శిశుపాల, నీ 100 తప్పులు సైరించునని అలనాడు నీ తల్లి సాత్వతకిచ్చిన వరమే నీ కండకావరమును పెంచినది. నేడు నిన్నీ దురాలాపములకు ప్రేరేపించినది. నిండవు రాజసభన్ పితామహుని కౌంటేయాగ్రజున్ తిట్టనో రెండన్ నీదు శతాపరాధములు నిండన్ నేడనీ పాపము
పండెన్ ఆయువు తీరే నీకు శిశుపాల ధూర్తవాచాల నే ఖండింతున్ భవదీయ కంఠమును చక్రావక్రధారాహతిల్